ఇలా ఆర్టీసీ ఇన్ని బస్సులు నడుస్తున్నాయి అన్ని బస్సులు నడుస్తున్నాయి అన్నప్పుడు ఎందుకు లాభసాటి అయితే ప్రైవేట్ లో లాభసాటిగా వాడు 10 బస్సులైనా కానీ లాభసాటిగా నడుపుకుంటుండు. ఇంత పెద్ద ఆర్టీసీ ఇవాళ నష్టాలు ఎందుకు ఉంది? నువ్వు మహిళలకు ఇస్తున్న పేరు మీద ఆర్టీసీని బతికిచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు? ఏడకెళ్ళి ఇస్తున్నావు, మహిళలు కడతలేరు. నువ్వేం చేస్తున్నావు? రాష్ట్ర ఖజానా తీసుకొని మహిళల పేరు మీద ఆర్టీసీని బతికిచ్చే ప్రయత్నం చేస్తున్నావు. అంటే ఆర్టీసీకి పైసలు ఇస్తున్నావు సింపుల్ గా. ఆర్టీసీ దానంతటది ఎందుకు లాభసాటిగా వర్క్ చేయది? ఎందుకంటే ఇదే అదే ఒక సరైనటువంటి విధానాలు ఉండవు. ఓకే, సో అదేమన్నారు, ఎక్కువ జీతాలు తీసుకుంటారు, తక్కువ పని చేస్తారు. దానివల్ల ఏమవుతుంది? నష్టం ఎక్కువ జరుగుతుంది. అదే ప్రైవేట్లో ఆ పరిస్థితి ఉండదు. మోర్ ఎఫిషియెంట్ గా పనిచేస్తారు. పని చేసినప్పుడు నీకు లాభాలే వస్తాయి కానీ, లేకపోతే ఆడికాడికని నడుస్తుంది కానీ నష్టం జరగదు. నష్టం జరిగితే వాడు ఎత్తేస్తాడు కంపెనీ. సో కాబట్టి ఈ వ్యవస్థ పనిచేస్తలేదు. ఈ ప్రభుత్వాలు వ్యాపారం చేయకూడదు. ఎందుకంటే వెరీ ఇన్ఎఫిషియెంట్ సిస్టమ్స్ ఇవి తయారైనాయి. ప్రభుత్వం అంటే వాళ్ళు ప్రజలు వాళ్ళ పనిచేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అసలు ఏమంటారు, ఆ ఓనర్షిప్ లేదు, ఆ రెస్పాన్సిబిలిటీ లేదు, ఆ మోరల్స్ ఎథిక్స్ లేవు. ఓకే, దే కెన్ అబ్యూజ్ ద సిస్టమ్ అన్న భావనలో ఉన్నవాళ్ళు. అర్థమైందా? ఇలా ఒక ప్రైవేట్ టీచర్కి ఉండే క్వాలిఫికేషన్ కి గవర్నమెంట్ టీచర్ కానీ గవర్నమెంట్ వైద్యుడు కానీ ప్రైవేట్లో ఎంత కష్టపడతారు, ఎంత ఎఫిషియెంట్ గా పనిచేస్తారు, అవునా కదా? సో అదే ప్రైవేట్లో వాడు అటెండెన్స్ చేస్తాడు, పోతాడు, మళ్ళీ క్లినిక్లో పోయి కూర్చుంటాడు. ఇక గవర్నమెంట్ టీచర్ అయితే వరస్ట్ వస్తాడు, 10 గంటలకు వస్తాడు, మళ్ళీ 4 గంటల వరకు మాయమవుతాడు, మధ్య లంచ్కి విక్తాడు, ఛాయ్కి పోతాడు, అయిపోయి. అట్లా నువ్వు ఎవరినైనా తీసుకో. ప్రైవేట్ అట్లా చేస్తారా? చేస్తే ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు ప్రైవేట్లో, వాడు ఎప్పుడు పోతాడు, ఎప్పుడు వస్తాడు, పొద్దుకి వస్తాడు, ఇంటికి వచ్చినాక మళ్ళీ ఖాళీ ఉంటాడు. అంటే మళ్ళీ సిస్టమ్ అదే వాడు కనెక్షన్ అయి ఉంటాడు, మళ్ళీ వీకెండ్ ఇదే పరిస్థితి. సో అందుకని అవి ఎఫిషియెంట్ గా పనిచేస్తున్నాయి. సో కాబట్టి ఈ గుదిబండల్ని ఎందుకు మా మీద రుద్దుతున్నారు? సో ఇది కరెక్ట్ కాదు. సో కాబట్టి ఇది ఎంత నెత్తినోరు కొట్టుకున్నా కానీ ఎంతసేపు సంక్షేమ పథకాలు, ఈ పంచిపెట్టే కార్యక్రమాలు, ఓటు రాజకీయాలు తప్ప ఒక్క సమస్యకి శాశ్వత పరిష్కారం చూపెట్టండి. ఎందుకు? ఫ్యూచర్ సిటీ అనేది ఒకటి. అసలు ఏం ఫ్యూచర్ సిటీ? ఆడు ఏం కడుతున్నావు, ఏం చేస్తావు? వాడు రియల్ ఎస్టేట్ డెవలపర్, వాడు ఏమంటారు కొన్ని ఎకరాలు కొనుక్కొని మంచిగా రోడ్లు వేసి దాన్ని డెవలప్ చేసి ఇట్లా ప్లాట్లు చేసి అమ్ముతారు కదా. ఏది మేము ఇక్కడ క్లబ్ హౌస్ పెట్టినాము, ఇది పెట్టినాము, అది పెట్టినాము అని వాడు అమ్ముకుంటాడు కదా. వాడు ఎకరానికి ఒక 50 లక్షలు పెట్టిండు అనుకో. సో వాడు ఒక ప్లాట్కే 50 లక్షలు అమ్ముకుంటారు కదా. ఏం చేసిండ్రా వాడంటే ఈ జాగ కొనుక్కొని ఒక ఏమంటారు అని చిన్న ప్లాట్లు వేసి మధ్యలో చిన్న రోడ్ వేసి 4 చెట్లు పెట్టి ఇక వాడు డెవలప్ చేసి అమ్ముకుంటాడు కదా. ఇప్పుడు నువ్వు అదే చేసే ప్రయత్నం చేస్తున్నావు, ఫ్యూచర్ సిటీ అంటున్నావు. ఇప్పుడు ఓకే, ఏం చేస్తున్నావో చేసుకో, కానీ అట్లాంటిది మిగతా ప్రాంతాన్ని కూడా ఎందుకు అట్లా చేయవు? మిగతా ప్రాంతాల్లో కూడా విశాలమైన రోడ్లు ఎందుకు ఉండకూడదు? ఓల్డ్ సిటీ కావచ్చు, అది రామ్నగర్ కావచ్చు, ఏదైనా ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి అన్నిట్లలో విశాలమైన రోడ్లు కానీ ఈ ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం కానీ ఎందుకు ఉండకూడదు? ఫ్యూచర్ సిటీలో నువ్వు ఏమేం చేస్తా అంటున్నావో అది ఈ ఉన్న సిటీలో కానీ, ఓల్డ్ సిటీలో కానీ, ఇంకో సిటీలో కానీ ఎందుకు అట్లా చేయకూడదు? ఇప్పుడు చైనా ఉన్నది. చైనా ఏం చేసింది? మొత్తం చైనాని మార్చేసింది కదా. ఓన్లీ ఎక్కడో అడవిలో పోయి కొత్త సిటీ కట్టుకొని అట్లనే ఉంటా, మిగతాదంతా నాకు సంబంధం లేదన్నట్లేదు కదా. కాబట్టి ఉన్న సిటీని కూడా ఎందుకు మార్చావు? చేయాలంటే అక్కడి ప్రజలతో సహకారం తీసుకోవాలి. వాళ్ళకి వేరే దగ్గర నీకు ఇది డెవలప్ చేసినాక నీకు అందులోనే నీకు ఏదైనా ఇస్తా అని చెప్పాలి. సో లేదు వీళ్ళు నార్మల్గా చెప్తినకపోతే బలవంతంగానైనా మనము ఒక ప్రణాళికబద్ధంగా సిటీని నిర్మాణం చేయాలి. అర్థమైందా? సో లేకపోతే కష్టం. భావితరాలకి మనము ఇండియా అంటే ఇది కాలుష్యం కానీ క్లీన్లీనెస్ ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు కానీ వాడు స్వచ్ఛ భారత్ అని ఎప్పుడో ఒకసారి వచ్చి ఊడిచిపోడు కాదు, ఫోటోలు దిగుడు కాదు, ఇది కెమెరా స్టంట్స్ కాదు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా క్లీన్లీనెస్ కోసం అంటే శుభ్రత కోసం తీసుకున్న ఒక్క చర్య చెప్పండి, మీకు దండం పెడతా. ప్రజలు చెత్త ఏడబడతాడు వేయకుండా ఉండడానికి మీరు చేసిన చర్యలేంది? ఓకే, సో అవి క్లీన్ చేయడానికి ఒక చైనాలో కానీ, ఒక అమెరికాలో కానీ, ఒక ఫ్రాన్స్లో కానీ, ఒక స్పెయిన్లో, అది స్విట్జర్లాండ్లో కానీ అక్కడి ప్రభుత్వాలు వాళ్ళ రోడ్లని, వాళ్ళ వీధులని, వాళ్ళ పరిసర ప్రాంతాలని క్లీన్గా ఉంచడానికి వాళ్ళు చేస్తున్న చర్యలు ఏంటి? వీళ్ళే పోయినరు, మళ్ళా వీళ్ళే చైనాకు పోయినరు, వీళ్ళే సౌత్ కొరియాకు పోయినరు, వీళ్ళే అక్కడ ఎట్లుంది, ఆడ ఏముంది, ఆడ నది ఎట్లా వారుతుంది, ఆడ ఎట్లా క్లీన్లీనెస్ ఉంది, సింగపూర్లో ఎట్లుంది, వీళ్ళే పోయినరు మన పైసలతోటే.
మరి పోయినప్పుడు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసిన ఒక్క చర్య చెప్పండి, క్లీన్లీనెస్ కోసం పరిశుభ్రంగా ఉండడానికి మీరు చేస్తున్న చర్యలేంది? ఎన్నిసార్లు రోజుకి క్లీన్ చేస్తున్నారు? సండాస్లను కడతారు పబ్లిక్ టాయిలెట్స్, అది ఓపెనింగ్ రోజు తప్ప మళ్ళీ ఏనాడు ఆడికి పోబుద్ది కాదు. ఇక ఊర్లలో అయితే ఇంకా అధ్వానం. ఈవెన్ ఇప్పుడు ఒక అమ్మాయి అదేంది, అది ఏం పార్క్ అది, దుర్గం చెరువు దగ్గర సండాస్ చూపెట్టబట్టే ఎంత గలీజ్ ఉన్నది. ఇక దుర్గం చెరువు అంటే ఒక పాపులర్ నీ రాష్ట్రంలో అగ్రగామి అని చెప్పుకునేటువంటి ప్లేసులనే దుర్గంధం ఉంటే, యూ కెన్ ఇమాజిన్ ఒక ఏమంటారు, ఒక బస్తీలలో, ఒక గ్రామాలలో ఒక ఎట్లుంటుందో నువ్వు ఇమాజిన్ చేసుకో. దుర్గం చెరువే దుర్గంధంగా ఉంటే, ఒక ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్ ఆడొక ఏమంటారు బ్రిడ్జ్ వంతెన కట్టి దాన్ని ఒక రెనోవేట్ చేసి అది రెగ్యులర్గా మెయింటైన్ చేస్తేనే ఆ పరిస్థితి ఉంటే, ఇక మిగతాయి నువ్వు ఊహించుకోవచ్చు. ఒక ఫారినర్ ఆ యొక్క హుస్సేన్ సాగర్ చూపెట్టి నేను ఆ యొక్క బోట్ రైడ్ చేద్దామంటే కంపు వాసన వస్తుంది అని చెప్పబట్టే, ఆయన రోడ్డు మీద పోయి మన యొక్క హైదరాబాద్ చూపెడదామని తిరిగేసి వస్తే ఇంటికి వచ్చినాక ఆయనకు మొత్తం శ్వాసకోశం ఇబ్బంది అవుతున్నది. ఆయన సెలైన్ వాటర్ తెచ్చి మొత్తం క్లీన్ చేసుకుంటున్నాడు. సో ఇవన్నీ పోవడానికి నువ్వు తీసుకున్న చర్యలేంది, కేంద్రమైనా రాష్ట్రమైనా? నీ డబ్బులు వీటికి కేటాయించరా అయ్యా? వాడన్నా నిజంగా చెత్త ఆడేస్తే ఫస్ట్ టైం వార్నింగ్ ఇయ్యి, సెకండ్ టైం థర్డ్ టైం వానికి 1 వీక్ ఫైన్ అయ్యి, కట్టకపోతే వాని గర్పట్టి పెంచు. సో వానికి నొప్పి తెలుస్తుంది. అరే నాయన ఏడబడతాడు ఉచ్చబోసేటి, అది వానికి శిక్షలేయి. నువ్వు పబ్లిక్ టాయిలెట్ మెయింటైన్ చేయి. ఎయిర్పోర్ట్ నీట్గా మెయింటైన్ చేసుకునే స్థాయిలో ఉన్నప్పుడు మిగతా ప్రాంతాన్ని ఎందుకు చేయలేకపోతున్నావు? చేయలేక కాదు, శాతగాక కాదు, నీ ప్రయారిటీస్ అవి లేవు. ఇప్పుడు కావాలంటే 5 రూపాయలు తీసుకో పబ్లిక్ టాయిలెట్కు, కానీ దాన్ని నీట్గా మెయింటైన్ చేయి. సో ఇవన్నీ ఇంప్రూవ్ చేస్తేనే ఆ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశం అంటారు. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఒక మనిషికి కంఫర్టబుల్గా ఆ వాతావరణంలో ఉండాలి అనిపించాలి లాంగ్ టర్మ్. అవునా కదా? ఇప్పుడు రోడ్డు మీద బండిలు అమ్ముకునే వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు ఎంత క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తున్నారు? హైజీన్ ఎక్కడిది? పబ్లిక్ హెల్త్ నాశనం అవుతుంది కదా. టేస్ట్ బాగుంటుంది, కానీ వాడు ఉచ్చబోసి వచ్చి శైలి కడుక్కుంటుండా లేదా ఎట్లా తెలవాలి? కంపల్సరీ వాళ్ళు గ్లౌజులు వేసుకోకుండా వాడు ఫుడ్ టచ్ చేసే లేకుండా చట్టందే. నువ్వు ఏ సమస్యకైనా శాశ్వత పరిష్కారాలు లేవి. నా క్వశ్చన్ ఇది, అర్థమైందా? నువ్వు ఏ రంగమన్నా తీసుకో, ఎన్నేళ్ళైనా ఇట్లనే ఉంటుంది. అయ్యా ఎస్, కాంగ్రెస్ వాడు స్వతంత్రం వచ్చేటప్పుడు బీజేపీ వాడు బ్రిటిష్ వాడు నాశనం చేసిపోయిండు. అది మెల్లమెల్లగా రావడానికి టైం పట్టింది, ఐ అండర్స్టాండ్. కానీ ఇప్పుడైతే మనకు ఉన్నాయి కదా, రిసోర్సెస్ ఉన్నాయి, హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, కానీ కేవలం పంచిపెట్టే కార్యక్రమాలు తప్ప ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారాలకి ఒక ప్రణాళిక లేదు, ఒక చట్టం లేదు, ఒక ఫండింగ్ సోర్స్ లేదు. ఎందుకు? జస్ట్ బికాస్ యూ డోంట్ కేర్ అబౌట్ దెమ్. యువర్ ప్రయారిటీస్ ఆర్ డిఫరెంట్. నాకు ఓట్లు పడాలి, మళ్ళీ గెలవాలి, మళ్ళీ దోసుకోవాలి, ఇంతే తప్ప కుడియడమ తప్ప లాంగ్ టర్మ్ సొల్యూషన్ లేకుండా ఇది చేయడం అనేది కరెక్ట్ కాదు.